బంగారం షాపుల్లో చోరీ కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. విశాఖపట్నంలోని కౌసల్య జ్యువెలరీ షాపులో జరిగిన 63 తులాల బంగారు ఆభరణాల దొంగతనం కేసుపై 1వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీపై నెల 12న బంగారం షాపు యజమాని మట్టపల్లి సుధీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సితంపేటకు చెందిన ప్రధాన నిందితురాలతో పాటు ఏటు దేవర రామకృష్ణను అదుపులోకి తీసుకున్నామని క్రైమ్ డీసీపీ లతామాధురి తెలిపారు. 423 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశామన్నారు. మధ్యాహ్నం పూట ఒక లేడీ కస్టమర్ షాప్ కి రావడం జరిగింది. వచ్చి కొన్ని మ్యారేజ్ పర్పస్ రిలేటివ్ కి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ పర్పస్ కొంత జ్యువెలరీ పర్చేస్ చేయడానికి అన్నట్టు ఆమె రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ట్రేలోని గోల్డ్ చూపిస్తారు కదా షాప్ వాళ్ళు, 2 ట్రేలు ఆమెకి ఇచ్చారు. ఆమె ఎట్లా చెప్పారంటే ఒక కార్ వేసుకుని రావడం జరిగింది. ఆ కార్ లో యాక్చువల్ పర్చేసర్ ఉన్నారు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ నిమిత్తం గోల్డ్ పర్చేస్ చేయడానికి వచ్చారు. వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది నడవటానికి, సో అక్కడికి తీసుకెళ్లి చూపిస్తానని చెప్పడం జరిగింది. అందుకని ఆ జ్యువెలరీ షాప్ ఆయన ఆ 2 గోల్డ్ ట్రేస్ ని ఆమెకి ఇచ్చి కార్ వరకు తీసుకెళ్ళనిచ్చారు. ఆమె అందులోకి వెళ్ళిన తర్వాత కార్ వేసుకొని ఇంకా వెళ్ళిపోయారు. సో అప్పుడు మనకి ఇమీడియట్ గా డైల్ 112 కి ఫోన్ చేయడం జరిగింది. 1 టౌన్ క్రైమ్ హార్బర్ సిఏ గారు అండ్ హిస్ టీమ్ విత్ ఇన్ 1 అవర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ తో ట్రాప్ చేసి ఆమెను పట్టుకోవడం. ఇంటాక్ట్ గోల్డ్, కొంత గోల్డ్ అని ఆవిడ అప్పటికే ముత్తూట్ ఫైనాన్స్ లో కూడా కొంచెం ప్లెడ్జ్ చేయడం జరిగింది.